Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 మే నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి గురువు ఈ మే 1వ తారీఖు నుంచి మీనరాశి వారికి 3వ స్థానంలోకి మారడం జరిగింది. అయితే ఒక సంవత్సర కాలంగా ఫేవర్గా ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా అన్ఫేవర్ ప్లేస్లోకి మారడం జరిగింది. అంటే 3వ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అన్నమాట. అంటే ఒక మంచి మార్గదర్శకుడు, ఒక గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ మార్గంలో నడిచే విధంగా ఒక మంచి గురువు మీకు లభించడం జరుగుతుంది. అది దైవ రూపంలో కావచ్చు, అది మీరు అబ్జర్వ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి విజయాల్ని, మీలో ఉన్నటువంటి విద్వత్తు నాలెడ్జ్ని 10 మందికి పంచే మార్గం కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ సంవత్సరంలో మీకు అటువంటి ఉపాధ్యాయుడా, లెక్చరరా, ప్రొఫెసరా అటువంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది. సో ఏదన్నా మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా మారే అవకాశం ఉంది. అంటే మీరు నేర్చుకుంటూ 10 మందిని నేర్పే ప్రయత్నం చేస్తారు. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానాన్ని గురువు చూడటం వల్ల, అంటే మరి 11వ స్థానం అన్నది లాభస్థానం కాబట్టి ఒక మంచి మిత్రుడి ద్వారా, నిజాయితీ అయిన మార్గం ద్వారా మీరు మీ యొక్క ఆర్థిక సంపద, డైలీ రొటీన్గా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒక మంచి మిత్రులు కూడా సహకరిస్తారు. మొత్తం మీద మరి ధనస్థానంలో వెళ్ళిపోయినటువంటి గురువు లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ పరంగా మాత్రం పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీకు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా డెఫిసిట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. అయితే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేస్తున్నారు కదా అని మనం మరీ అతిమించితే మాత్రం తిరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి అయినా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది. సో నో డౌట్ పర్వాలేదు, పక్కన పెడితే మరి 9వ స్థానాన్ని గురువు వీక్షించడం, 3వ స్థానం అనేది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, 9వ స్థానం అనేది దూర ప్రాంత ప్రయాణం చెప్తూ ఉంటుంది. సో మరి ఏదన్నా విద్యార్థులు కానీ ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మరి విదేశీయానం లాంటిది కూడా ఉండొచ్చు. మరి గురువు పక్కన పెడితే మొత్తం రాశిలో ఉన్నటువంటి రాహు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. రాత్రి వచ్చిన ఆలోచన పొద్దున్న ఉండదు, పొద్దున్న చేద్దాం అనుకున్న తర్వాత వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లమ్జీ అయినటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తోడు ఈ నెలంతా కూడా, మే నెలంతా కూడా కుజుడు కూడా అదే స్థానంలో చేరడం, అంటే ధనాధిపతి, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుతో చేరడం వల్ల కుటుంబ విషయాల్లో, సాంప్రదాయ విషయంలో కొద్దిగా మరి డివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటువంటి వ్యక్తుల్ని కలవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులైతే మరి ఇతరుల ప్రోత్సాహంతో కొద్దిగా దారి తప్పడం, అది మీరవచ్చు, మీ కుటుంబంలో ఒకరవచ్చు. ఎప్పుడైతే మరి ధనాధిపతి ఈ రాహుతో కలిసాడో ధన సంపాదించే విధానంలో అక్రమ మార్గాలు అవలంబించడం, తను చేస్తున్నటువంటి వృత్తిలో నిజాయితీగా తీసుకున్న దానికన్నా అధికంగా తీసుకోవడం, ఏదో విధంగా ప్రజల్ని దోచుకునే వ్యవహారాలు చేసే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అంటే మీనరాశి వారు సాధ్యమైనంత వరకు
అధర్మానికి జోలికి వెళ్ళడం, ధర్మంగానే ఉంటారు కాబట్టి సాధ్యమంతకు చేయరు. కానీ కాల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, కుజుడిచ్చే ధైర్యం, రాహు ఇచ్చినటువంటి నెగ్లిజెన్సీ అవ్వచ్చు, చట్ట వ్యతిరేకత అవ్వచ్చు, ఒక మొండి ధైర్యం అవ్వచ్చు, ఖచ్చితంగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా జరగవచ్చు. సో ఈ కారణం వల్ల మే నెల అంతా కూడా జాతకుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అక్రమ సంపాదన విషయంలో కానీ, ఈజీ మనీ, వ్యసనాల విషయంలో, అలాగే ఈ జోదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ నెల దాటితే మళ్ళీ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి, ఏం పర్వాలేదు. కుజుడే ధైర్యాన్ని కారణం ఇస్తూ ఉంటాడు. మనసుకి ప్రతి వాడికి కూడా ఏదో చేద్దామని ఉంటుంది, కానీ కుజుడి ధైర్యం ఉందంటే వాడు తెగిస్తూ ఉంటాడు. మరి ధనస్థానంలో శుక్రుడు, ఇది ఓకే, అష్టమాధిపతి ధనస్థానం, ఆర్థిక విషయాలు బాగుంటాయి, శుభకార్యాలు గురించి ఆలోచిస్తూ ఉంటారు, జరగబోయే శుభకార్యం కొరకు ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి షష్టాధిపతిగా రావడం, ప్రభుత్వ రుణం లభిస్తుంది, కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది, ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద ధనస్థానం బాగుంది, లాభస్థానం మీద గురుబలం అవడం బాగుంది. కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడో, ఏ విధంగా అన్నది జాతకుడి యొక్క తెలివితేటల మీద, అతను నడిచే నడక మీద, అతని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అతని స్నేహితుల వల్ల, అతను ఉన్నటువంటి ప్రదేశాల వల్ల కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. సో ఇక ఈ మే 10 వరకు బుధుడు రాశి అందే ఉంటాడు. మే 10 తర్వాత బుధుడు ధనస్థానంలోకి వస్తాడు. అంటే ఇది కూడా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. చతుర్థాధిపతి ధనస్థానం, భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, పార్ట్నర్షిప్ ద్వారా ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద ధనస్థానం అంతా ఈ నెల అంతా వీళ్ళకి బాగుంది. ఒక గ్రహం పోతే ఒక గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత నెమ్మదిగా ఈ 14వ తారీఖు మే తర్వాత రవి 3వ స్థానంలో రావడం వల్ల కాంపిటేటివ్ మెంటాలిటీ వస్తుంది. ఖచ్చితంగా పోటీ పరీక్షలో నెగ్గాలనే పట్టుదల విద్యార్థులకు లభిస్తూ ఉంటుంది. పక్కవాడి పైన ఆధిపత్యం సాధించాలనే అభిప్రాయంతో ఉంటారు. ఖచ్చితంగా పోటీల్లో నెగ్గుతారు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, మంచి విద్యా సంస్థలో సీట్ లభిస్తుంది. శుక్రుడు కూడా 3వ స్థానంలోకి రావడం వలన స్త్రీలకి, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారు తీసుకోవాలంటే, రాహు యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే ఎటువంటి చికాకుల నుంచి వెళ్లకుండా నిజాయితీగా, సాంప్రదాయంగా ఉంటూ కుటుంబ కట్టుబడి ఉంటే 100% మిగతా విషయాలన్నీ బాగున్నాయి. రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఖచ్చితంగా జాతకుడిని మంచి మార్గం వైపు నడిచి విజయం లభించే అవకాశం ఉంది. స్వస్తి.